ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ ప్రేమపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి సంగతులు ఏమనగా, ప్రియదేవుని బిడ్డలారా, ఒక కృంగుత్తమైనటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. మానవుని హృదయంలో ఉండవలసినవి ఏవి? మానవుని హృదయంలో ఉండవలసినవి ఏవి అనేవి వాక్యంలో ఒక్కసారి మనం పరిశీలన చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మానవుని హృదయంలో వేటిని దాచిపెట్టుకోవాలో కొన్ని అద్భుతమైనటువంటి మర్మాలను బయలుపరిచాడు. వాటిని కనుక మనం తెలుసుకుంటే, మానవుని హృదయంలో అసలు వేటిని భద్రపరచుకోవాలో, మానవుని హృదయంలో వేటిని ఈ మంచిగా నిల్వపరుచుకోవాలో, ప్రతి ఒక్క దానిని ఎలాగ హృదయంలోనికి పంపించి దాని ద్వారా దేవుని యొక్క మెప్పును, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును ఎలా పొందుకోవచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, మరి ముఖ్యంగా దావీదు గారు కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 11 వచనంలో మానవుని హృదయంలో ఏమి దాచిపెట్టుకోవాలో తెలియజేశాడో ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 119 అధ్యాయం 11 వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మానవుని హృదయంలో ఉండవలసింది, క్రైస్తవుని హృదయంలో ఉండవలసింది మొట్టమొదటి ఏంటంటే, దేవుని ఎదుట మనం పాపం చేయకుండా ఉండునట్లు, దేవుని ఎదుట మనము పాపము చేయకుండా ఉండునట్లు మన హృదయంలో, మానవుని హృదయంలో వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. మానవుని హృదయంలో వాక్యం ఉన్నప్పుడు పాపం అనేది మన దగ్గరికి రాదు. ఎప్పుడైతే మన హృదయంలో వాక్యం అనేది లేకుండా ఐహిక విచారణ, లోక సంబంధమైన ఆశలు, దురాశలు, శరీర సంబంధమైన కోరికలు ఉంటాయో, అప్పుడు ఖచ్చితంగా పాపం మన దగ్గరకు వచ్చి, పాపం మనల్ని ఏలుబడి చేసి, పాపం మనల్ని పడగొట్టి, పాపం మరణంలోనికి నెట్టుకొని పోతుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, పాపం అనేది మన సరిహద్దుల దగ్గరికి రాకుండా ఉండాలంటే, పాపం వాకిటి నుంచి అవతల నుంచి అట్టే బయటికి వెళ్ళాలంటే, మనం మన హృదయంలో బలంగా దేవుని వాక్యం నింపబడి ఉండాలి. దేవుని వాక్యము భద్రపరచబడి ఉండాలి. దేవుని వాక్యాన్ని స్థిరపరచుకుని ఉండాలి. దేవుని వాక్యము బలంగా చదివి దాన్ని బై హార్ట్ కంఠస్థము చేసి ఉండాలి. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. దావీదు గారు తన జీవితంలో జయ జీవితం జీవించడానికి కారణము, తన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవటం వల్ల పాపాన్ని తురించివేసినట్లు, పాపాన్ని జయించినట్లు, పాపం పైన జయజెండా ఎగరవేసినట్లు మనం చూస్తున్నాం. అలాగనే అలా జయ జీవితం జీవించాడు కాబట్టి ఈ వచనాన్ని తన కీర్తనలో రాశాడు అన్న సంగతి మనం మర్చిపోకుండా ఉండదము గాక. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చూస్తే, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందల భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మానవుని హృదయంలో, క్రైస్తవుని హృదయంలో ఉండవలసిన రెండవ లక్షణం ఏందయ్యా అంటే, దేవుని పాటలు బాగా నిండిపోయి ఉండాలి. దేవుని పాటలు సమృద్ధిగా నింపబడి ఉండాలి. దేవుని పాటలు బాగా వినేవారమై ఉండాలి, పాడేవారమై ఉండాలి, నేర్చుకునేవారమై ఉండాలి, రాసేవారమై ఉండాలి. దేవుని పాటలు హృదయమంతా బలంగా నింపబడి, నిరంతరమైన తలంపులతో, ఆయన ఆలోచనలతో, ఆయన శ్రేష్టమైనటువంటి ఊహలతో, ఆయన గూర్చిన మధురమైనటువంటి ఆ యొక్క శ్రేష్టమైన పలుకులతో మన హృదయంలో దేవుని పాటలు నింపబడి ఉండాలి. దేవుని యొక్క పాటల యొక్క శక్తి మన హృదయాన్ని ప్రభావితం చేస్తుంది. మనం చాలా ఆత్మీయ ఆనందం పొందుకోవటానికి, ఆత్మలో గంతులు వేయటానికి, ఆత్మలో పరవశించటానికి, ఆత్మలో మైమరిచిపోవటానికి సహకారిగా ఉంటుందని నమ్మాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పటికైనా మనం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏందయ్యా అంటే, తప్పనిసరిగా దేవుని పాటలు బహుబలంగా నేర్చుకోవాలి. మనకు 10 పాటలు, 50 పాటలు, 100 పాటలు, అలాగనే 200, 300, 500, 1000 పాటల పుస్తకాలు కూడా
మనకి అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని మనము మన హృదయంలో చేర్చుకొని, మన హృదయాన్ని పవిత్రపరచుకొని, దేవుని యొక్క తలంపులతో, దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క ఊహలతో మనం నింపబడినప్పుడు, మనము దేవునికి ప్రథమ స్థానం ఇస్తున్నామని అర్థమవుతుంది దేవునికి. కాబట్టి మన హృదయం దేనితో నింపబడాలంటే, ఒకటి దేవుని యొక్క లేఖనాలు వాక్యముతో నింపబడాలి. రెండోది దేవుని యొక్క పాటలతో నింపబడాలని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక రాసినటువంటి అపోస్తలుడైన పౌలు గారు మనలకి ఈ సూచన ఇస్తున్నట్లు, హృదయంలో దేవుని గూర్చి మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు ఉండుడి అని ఇక్కడ తెలియజేసిన మర్మాన్ని మనము బాగా స్టడీ చేసి, ఆ యొక్క మర్మాన్ని మనం ఫాలో అయిన యెడల మన హృదయంలో దేవుని సంగతులు ఉంటాయి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇక మూడో విషయాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే, కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం పరిశీలించి చూద్దాం. అక్కడ రాయబడిన మాటలో మనము దాగబడి ఉన్న మర్మాన్ని చూద్దాం. ఇప్పుడు దేవుని సంగమా, ఇక్కడ ఏ విషయాన్ని తెలియజేశాడో ఒకసారి మనం పరిశీలించి చూస్తే, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఉన్న ఆంతర్యాన్ని మీరు చూస్తే, ఇక్కడ దావీదు గారు ఒక మర్మాన్ని, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. మనం ఏ వాక్యమైతే విన్నామో, మనం ఏ వాక్యమైతే గ్రహించామో, ఏ ఉపదేశమైతే బాగా మనల్ని ప్రభావితం చేసిందో దానిని మనం ధ్యానించాలి. ఎప్పుడైతే మనము ఆ యొక్క నోట్స్ రాసుకుంటామో, దైవజనులు చెప్పినవి కానీ, లేకపోతే మనకంటే పెద్దవారు మనకి ముందు చెప్పినటువంటి ఆ మాటలను, ఆ పరిశుద్ధులు చెప్పిన ఆ మాటలను, ఆ పరిశుద్ధులు చేసిన గుణముల ప్రచారమును, ఈ దేవుని యొక్క తలాంతులను ఎవరైతే కలిగి ఉండి వారు మనకి అనేక రకాలైన ఉపదేశాలు చేశారో, ఆ ఉపదేశాలు మనం ధ్యానిస్తూ ఉండాలి. ఒక మోషే గారు ఏం చెప్పారు, యెహోషువ గారు ఏం చెప్పారు జీవితం పట్ల, దానియేలు గారు ఏం చెప్పారు, యేషేబు గారి నుంచి మనం ఏం నేర్చుకున్నాం, అబ్రహాం గారి గురించి మనం ఏం నేర్చుకున్నాం, ఇలాగా వారందరూ ఏ ఏ విషయాలు మనకు బోధించారు, వాటిని మనం ధ్యానించిన ఎడల మన హృదయాలలో మనం పడకల మీద పరుండి కూర్చున్నప్పుడు మనం వ్యర్థమైన వాటిని చూడకుండా, షార్ట్ వీడియోస్, ఆ లోకంలో ఉన్నటువంటి పాపపు వీడియోస్ మనం చూడకుండా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుడు మనకి చెప్పిన ఉపదేశాన్ని పదే పదే నెమరవేస్తూ, ఆ ఆత్మ సంబంధమైన గుణాలను, ఆ మధురమైనటువంటి స్వభావాన్ని నేర్చుకోవటానికి, యేసు ప్రభు వారి యొక్క సుగుణాలను మనం నేర్చుకోవటానికి, దాన్ని ఎలాగ మనం ఇంకా బాగా ప్రాక్టీస్ చేస్తే వాటిపైన మనకు జయం వస్తుందో, పాపంతో మనం రోజు యుద్ధం చేయాలి. ఆ యుద్ధం ఎలా చేస్తే దానిపైన, మన కంటిపైన, మన శరీరం పైన, మన కాళ్ళపైన, మన చేతులపైన, మన తలంపులపైన, మన హృదయం పైన విజయం వస్తుందో, మన శరీరం పైన, మన ఆలోచనలపైన ఎలాగ విజయం వస్తుందో, వాటన్నిటిని మనం ధ్యానిస్తూ దేవుని దగ్గర కూర్చొని మొరపెట్టినప్పుడు, మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, ఆ ప్రార్థన ద్వారా మనం దేవుని సన్నిధిలో మనము ధ్యానించి, ప్రభువా నాకు ఈ బలహీనత ఉందని మనం ఎప్పుడైతే దేవుని దగ్గర కూర్చొని మొరపెట్టి ఆయనకి తెలియజేస్తామో, ఆ బలహీనతల నుండి, ఆ బంధకాల నుండి, ఆ వ్యసనాల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. మరి ముఖ్యంగా వేటినైతే నువ్వు మధురమైన సుగుణాలను ధ్యానిస్తున్నావో దాన్ని బట్టి దేవుడు చాలా ఆనందిస్తాడు. కాబట్టి మనము ఏవైతే నోట్స్ రాసుకున్నామో, ఏదైతే ఉపదేశం విన్నామో, ఏదైతే పదే పదే మనల్ని ప్రభావితం చేసే ప్రసంగాలు ఉన్నాయో, వాటిని పదే పదే వినుట వలన, ఆ ధ్యానించుట వలన మన హృదయము చాలా అమితంగా విశాలపరచబడుతుంది. చాలా ఉన్నతంగా, అద్భుతమైన రీతిలో దేవునికి మొదటి స్థానం ఇచ్చిన వారిగా మనం దేవునికి కనబడదము గాక. ఇక 4 విషయాన్ని చూస్తే, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బాగుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను, నా నాలుక త్వరగా రాయు అని కలము వలెనున్నది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది అని రాస్తున్నాడు. దివ్యమైన సంగతులు, దేవుని గురించినటువంటి మర్మాలు, దేవుని గురించినటువంటి ప్రత్యక్షతలు, దేవుని గురించినటువంటి తలంపులు, దేవుని గురించినటువంటి
ఉన్నతమైన ఆలోచనలు, దేవుని గురించినటువంటి రచనలు, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించినటువంటి అనేకమైన నూతన అంశాలను మనం మన హృదయంలో భద్రపరుచుకొని ఉండాలి. మనం వాటిని దాచిపెట్టుకోవటం వల్ల అనేక మందికి మనం ఆత్మీయులుగా కనబడతాం. ఎవరు చెప్పలేని కోణంలో, ఎవరు వివరించలేనటువంటి విధంగా మనము ఆ సంగతులను, దివ్యమైన సంగతులను ఆ పాటల రూపంలో గానీ, వాక్య రూపంలో గానీ ప్రజలకు అందించినప్పుడు వారు చాలా ఆనందిస్తారు. దావీదు గారు తన జీవితంలో ఒక శ్రేష్టమైన రాశాడు. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది అని రాస్తున్నాడు. దివ్యమైన సంగతులు సంవత్సరములు గడుస్తూ ఉండగా, రోజులు గడుస్తూ ఉండగా, నెలలు గడుస్తూ ఉండగా క్రొంగొత్తమైన దివ్యమైన సంగతులు మన హృదయంలో నుంచి ఉప్పొంగాలి, ఉప్పొంగాలి, ఉప్పొంగాలి. ఎప్పుడు పాతవి, ఎప్పుడు గతించినవి, ఎప్పుడో హ్మ్. సద్దివి మన జీవితంలో ఉండకూడదు. క్రొత్తగా, క్రొత్త ఆలోచనలతో, మధురాతి మధురమైనటువంటి ఆలోచనలతో, శ్రేష్టమైన ఆలోచనలతో, దివ్యమైన సంగతులతో మన హృదయం నిండిపోయి ఉప్పొంగుతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి మహిమపరుస్తూ, దేవుణ్ణి కొనియాడుతూ దావీదు వలె మనం ముందుకు సాగాలని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన హృదయంలో వాక్యం ఉండాలి. వాక్యాన్ని భద్రపరచుకోవాలి. రెండోది దేవుని పాటలు బహుశ్రేష్టంగా భద్రపరచుకోవాలి. మూడోది దేవుని యొక్క ఉపదేశమును ధ్యానిస్తూ దానిని భద్రపరచుకోవాలి. నాలుగోది దేవుని యొక్క దివ్యమైన సంగతులను మన హృదయంలో భద్రపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఐదో సంగతి మనం చూస్తే మత్తయి సువార్త 12:35 సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాట గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదువు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి 34 సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హృదయంలో ఏటిని భద్రపరచుకోవాలని వాక్యం తెలియజేస్తుందయ్యా అంటే, ఇక్కడ యేసు ప్రభు వారు స్పష్టంగా తెలియజేస్తుంది, నీ హృదయంలో మంచి విషయాలను భద్రపరచుకోవాలి, చెడ్డ విషయాలను త్రోసివేయాలి అని వాక్యము పదే పదే మనకు తెలియజేస్తుంది. మానవుని హృదయంలో ఎల్లప్పుడూ మంచి విషయాలే ఉండాలి. చెడ్డ విషయాలు కానీ, చేదు విషయాలు కానీ, వ్యర్థమైన విషయాలు కానీ, పనికి మాలిన విషయాలు కానీ ఏవి కూడా మన హృదయంలో ఉంచుకోకూడదు అని యేసు ప్రభువారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములు తెచ్చును. అంటే దుష్టుడు ఎప్పుడు చెడు తలంపులతో, చెడు ఆలోచనలతో ఇతరులకు కీడు చేయటానికి, ఇతరులను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. మంచివాడు తన హృదయంలో మంచితనం ఉన్నది కాబట్టి, సద్విషయములు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తి ఎల్లప్పుడూ ఇతరులకి మేలుకరంగా, ఉపయోగకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటాడని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మానవుని హృదయంలో వేటిని భద్రపరచుకోవాలంటే, మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని భద్రపరచుకోవాలి, దేవుని పాటలు భద్రపరచుకోవాలి, దైవ సేవకులు చెప్పిన ఉపదేశములు ధ్యానిస్తూ వాటిని భద్రపరచుకోవాలి. నాలుగోది దేవుని యొక్క దివ్యమైన సంగతులు, రచనలను మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఐదోది మంచి విషయాలను, చెడ్డ విషయాలు కాకుండా మంచి విషయాలను, మంచి తలాంతులను, మంచి వరాలను, మంచి ఫలాలను మన హృదయంలో భద్రపరచుకోవాలని వాక్యం ద్వారా యేసు ప్రభు వారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆరో విషయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, కీర్తనల గ్రంథము 84:2 ఒకసారి మనం పరిశీలిద్దాం. 84:2 యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అని భక్తుడు తెలియజేస్తున్నాడు. దేవుని సహవాసం కోసమై
కోసమై ఆరాటం ఉండాలి ప్రతి మానవునికి. దేవుని సన్నిధికి చేరటానికి, జీవం గల దేవుణ్ణి దర్శించటానికి, జీవం గల దేవుణ్ణి స్తుతించటానికి, జీవం గల దేవుణ్ణి ఆరాధించటానికి నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము కలిగిన దేవుణ్ణి పొగడటానికి, ఆయన గురించిన శ్రేష్టమైన వాక్యములు వినటం కోసము మన హృదయము తెప్పరిల్లాలి, మన హృదయము సొమ్మసిల్లాలి, మన హృదయం ఎంతో ఆశపడాలి. నీ హృదయము నీ నీ శరీరము ఆనందంతో కేకలు వేయాలి. జీవము కలిగిన దేవుణ్ణి స్తుతించటానికంటే శ్రేష్టమైన భాగ్యం మరొకటి లేదని నీ జీవితంలో ఆ ఆరాధన ద్వారా దేవునికి తెలియజేయాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని సహవాసం కొరకైన ఆరాటము, పోరాటం మన లోపల నిత్యము రగులుచు ఉండాలి. దేవుని సహవాసానికి వెళ్ళకపోతే మనము ఏదో కోల్పోయిన వారి వలె మనం జీవించాలి. దేవుని సహవాసం కోసమైన ఆరాటం, దేవుని సన్నిధికి చేరాలనే ప్రయాస, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలనేటటువంటి ఆ తలంపులు మన లోపల ఎప్పుడైతే ఉంటాయో మనం శ్రేష్టాతి శ్రేష్ఠులుగా మార్చబడదము గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని పాటలను హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని ఉపదేశములు ఏ దైవ సేవకులైతే ఎలాంటి ఆత్మ సంబంధమైన ప్రసంగాలు చేశారో వాటిని హృదయంలో భద్రపరుచుకుని ధ్యానించాలి. 4వది, దేవుని దివ్యమైన సంగతులు, రచనలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. 5వది, మంచి విషయాలు, హృదయంలో నుంచి వచ్చే శ్రేష్టమైన మంచి విషయాలు మన హృదయంలో భద్రపరచుకోవాలి. 6వది, దేవుని సహవాసం కోసమైన ఆరాటము, ఆసక్తి మన లోపల భద్రపరచుకోవాలి. 7వది, రోమిలికి రాసిన పత్రిక ఒకసారి మనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము, నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు అని అపోస్తలుడైన పౌలు గారు రోమిలికి పత్రిక రాస్తూ 9వ అధ్యాయం 1వ వచనంలో మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆత్మల భారముతో మన హృదయం నిండిపోయి ఉండాలి. నశించిపోతున్న ఆత్మలను ప్రభు వైపు త్రిప్పటం కోసం మనం పరుగులు తీయాలి. ఆ భారం మనలో ఉన్నంత కాలము మనము చాలా శ్రేష్ఠులుగా దేవుని దృష్టికి కనబడతాం. మన హృదయంలో నశించిపోతున్న ఆత్మల పట్ల వైరాగ్యము, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆ భారం మన లోపల ఎంత లోతుగా అయితే ఉంటుందో, ఆ లోతైనటువంటి దానిని బట్టి, ఆ స్థితిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆత్మల పట్ల ప్రేమ, ఆత్మ పట్ల భారం, నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు త్రిప్పాలనే ఆసక్తి మన లోపల ఉండాలి. ఎంతో మంది లోకంలో వ్యర్థమైన వాటి వైపు పరుగులు తీస్తున్నారు. లోకంలో ఇష్టం వచ్చినట్లు పాపానికి బానిసలైపోతున్నారు. లోకంలో అనేక రకాలైన సాతాను చేతిలో కీలుబొమ్మల్లాగా, బానిసల్లాగా బ్రతుకుచున్నారు. అలాంటి బంధకాల్లో ఉన్న వారికి క్రీస్తు ప్రేమను, క్రీస్తు నిత్య జీవాన్ని, క్రీస్తు ఇచ్చేటటువంటి పరలోక రాజ్యాన్ని పరిచయం చేయాల్సిన ఆధిక్యత, ఆవశ్యకత ఎంతైనా మన లోపల ఉన్నది. వారికి అవగాహన కలిగించి ఆ క్రీస్తు త్యాగమును గురించినటువంటి అవగాహన, క్రీస్తు సిలువును గురించినటువంటి అవగాహన, క్రీస్తు మరణ పునరుత్థానములను గురించిన అవగాహన వారికి తెలియజేసి వారిని రక్షణలోకి తీసుకొని వచ్చి వారికి పరలోకాన్ని అందించే భారము, భాగ్యము మనందరి మీద ఉన్నది. కాబట్టి నీ హృదయంలో ఆత్మల పట్ల భారము అధికమై ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పాపాన్ని మనం జయిస్తాం. దేవుని పాటలు మన లోపల ఉంటే చెడు తలంపులు మన దగ్గరికి రావు. దేవుని వాక్యం ధ్యానించడం వల్ల ఎక్కడ పడిపోకుండా, తొట్టిల్లకుండా ముందుకెళ్ళిపోతాం. దేవుని ఉపదేశాలు మనం ధ్యానిస్తున్నంతసేపు, ఆ దైవజనులు, ఆ మహా భక్తులు మనకు గుర్తున్నంతసేపు మనము లోకంలో పడిపోకుండా బహు జాగ్రత్తగా ఉంటాం. దేవుని దివ్యమైన సంగతులు మన లోపల ఉండటం వల్ల మన దేవుడు చాలా సంతోషిస్తాడు. మంచి విషయాలు మాత్రమే మన హృదయంలో భద్రపరచుకోవటం వల్ల మనము మంచివారిగా, దేవుని దృష్టిలో సద్గుణములు కలిగిన వారిగా మనం కనిపిస్తాం. 5వది, దేవుని సహవాసం కోసమైన ఆరాటము, పోరాటము, మనలో ఉన్న ఆసక్తి ఇతరులను కూడా దేవుని మందిరానికి తీసుకెళ్ళేటటువంటి పురుకులు పెట్టేటువంటి ఆ శక్తి మన లోపల ఉండటం వల్ల దేవుడు చాలా సంతోషిస్తాడు. 7వది, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము మన లోపల అధికంగా ఉండటం వల్ల మనం చేసే పరిచర్య దేవునికి ఇంపైన సువాసనగా ఉంటుంది. ఒక్కొక్క ఆత్మను మనం చెక్కటం వల్ల
ఒక్కొక్క ఆత్మను మనం ధైర్యపరచటం వల్ల, ఒక్కొక్క ఆత్మను మనము సరిచేయటం వల్ల వారి జీవితాలు ఎంతో ఆత్మీయంగా, ఆశీర్వాదకరంగా, ఉన్నతంగా మలచబడినప్పుడు వారు వారు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు. అప్పుడు నీ జీవితం ధన్యకరంగా మార్చబడతది. ఇలాగ మానవుని హృదయంలో 7 అంశాలు భద్రపరుచుకోవాల్సిందిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ మాటలు విన్న మీరు కూడా ఈ 7 అంశాలు మీ హృదయంలో భద్రపరుచుకొని సాతానుని, లోకాన్ని, శరీరాన్ని జయించెదరుగాక. ఆమేన్.